My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. So I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో ఉన్న పాట మీ పాసనిదికి వచ్చుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకే వందనాలు. అద్భుతకరుడు, ఆలోచనకర్త ఉన్నవాడు అని వాడవు తండ్రి. అయ్యా తండ్రి, ఈ లూకాసు వార్తలోకి వెళ్ళి ప్రభానైనా 10వ భాగాన్ని మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి 10వ భాగంగా మనము ధ్యానిస్తున్న అంశము లూకాసు వార్త 4వ అధ్యాయం 16 నుండి 30వ వచనం వరకు ధ్యానించబోతున్నామండి. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలిచి ఉండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి మరి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలోనున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు నీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరునదని వారితో చెప్పసాగెను. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, ఆయన నోట నుండి వచ్చిన దయగల ఈ మాటకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా, ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుమని అను సామెత చెప్పి, కపెర్నౌములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమునందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలియా దినమునందు 3 నెలలు ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇజ్రాయేలులో అనేక మంది విధవరాలు ఉండినను, ఏలియా సిదోనులోను సారేపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి దగ్గరికి పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇజ్రాయేలులో అనేక కుష్టి రోగులుండినను, సిరియా దేశస్థుడైన నయమానును తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సమాజ మందిరంలో ఉన్నవారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలకిందులుగా పడద్రోయవలనని తన పట్టణమును కట్టబడిన మన కొండపేటూరు వరకు ఆయనను తీసుకొని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాకండి. చూడండి ఎంత చక్కటి మాటలు. మరి నిన్న మనం ధ్యానించినట్టుగా ఇక్కడ యేసు ప్రభు వారు తను సువార్త చెప్పడం ఆరంభించారు ఒకటి. అలాగే మరి ఆయన సువార్త చెప్పడం ఆరంభించిన తర్వాత మరి సమాజ మందిరంలోకి వెళ్ళి మరి తనకున్న అలవాటు ప్రకారంగా ఇక్కడ మరి తర్వాత ఆయన పెరిగిన నజరేతుకు వచ్చెను. తర్వాత చూస్తే వాడుక చొప్పున అంటే ప్రతిసారి మరి ఆయన చిన్ననాటి నుండే కొన్ని రోజుల నుండి మరి వాక్యము చదువుతున్నాడేమో, అదే అలవాటు ప్రకారంగా తను వెళ్ళవలసిన తన ఊరిలో ఉన్న నజరేతులో ఉన్న సమాజ మందిరంలోకి వెళ్ళి మరి అలవాటు ప్రకారంగా మరి ఆయన వాక్యము చదవడానికి మరి ఆయన పుస్తకము తీసినప్పుడు ఆయన ప్రవక్త అయిన యెషయా గ్రంథములోకి వెళ్ళి ఒక చుట్టను అతని చేతికి ఇవ్వబడినంట. అయితే అందులో ఏముందంటే
ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువర్తమానము ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారిని విడుదల, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, మరి నలిగిన వారికి విడిపించుటకును, ప్రభు హితవస్త్రము వచ్చి ఉన్నదని చెప్పుటకు మరి ఏంటంటే పంపి ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ ప్రవచనం. యాక్చువల్గా ఏదైతే ప్రవచనం యేసు ప్రభు గురించి ఏషియా ప్రవక్త చెప్పి ఉన్నాడో అదే ప్రవచనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవునండి, మన జీవితంలో ఏదన్నా ప్రవచనం మన జీవితంలో ఉంటే మనం అది చదువుతుండగా, మనం అది నమ్ముతుండగా, మనం అది మనలోనికి స్వీకరించినప్పుడు అది కూడా నెరవేర్చబడును గాక. మరి ఎందుకంటే ఇక్కడ యేసు ప్రభు గురించి రాయబడిన వార్త, ఈ సువార్త, ఈ ప్రవచనము మరి తన చేతులకి ఇవ్వబడినప్పుడు తనే చదువుతున్నాడు. అంటే అక్కడ ఎవరికి తెలియదు, బట్ అనుకోని రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకం ఇచ్చినప్పుడు మరి అది తీసి చదువుతుంటుండగా మరి ఆయన గురించి ఆయనే చదువుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, అవునండి, బైబిల్ చదువుతున్నప్పుడు కూడా నిజంగా ఒక్కొక్క మాట మన కోసమే, నా కోసం అన్నప్పుడు ఇది నా కోసమని మనం చదివినప్పుడు అది నెరవేర్చబడుతుందని. అలాగే ఇక్కడ కూడా యేసు ప్రభు నిమిత్తం రాయబడిన ఈ ప్రవచనాత్మకమైన మాట చదివి అక్కడ గమ్మున వెళ్ళి కూర్చున్నాడంట. అంటే ఆయన ఏ శక్తితో చదివాడు, ఏ ఆత్మచేత చదివాడు, ఆ చదువుతుండగానే మరి ఎలా వాళ్ళ హృదయాలు మండుతున్నాయో, వాళ్ళకి ఏమనిపించిందో, ఆడ చదువుతున్న వారికి, అంటే చదువుతున్న ఆయనకి ఏమి జరుగుతుందో తెలుసు, వింటున్న వారికి కూడా ఏదో గొప్ప మార్పు కనిపిస్తుంది. ముందు చదివినప్పుడు ఆయనకి పరిశుద్ధాత్మ లేడు, ముందు చదివినప్పుడు ఆయన ఒక సామాన్యమైన బాలుడు, 30 ఏళ్ళ వయసు వచ్చినా కూడా మామూలు మనిషే. కానీ ఇప్పుడు ఆత్మచేత నింపబడ్డాడు, శోధనలు జయించి ఉన్నాడు, ప్రవచనాత్మకంగా పరిచర్యలోకి అడుగుపెట్టి ఉన్నాడు. ఇప్పుడు చేస్తున్న పరిచర్య వేరు, ముందు దాకా చదివినది వేరు, ఇప్పుడు చదువుతుంది వేరు. అయితే ఆయన బలముతో, శక్తితో, ఆత్మచేత ఆత్మపూర్ణుడై చదివాడేమో. వాళ్ళందరికీ మరి ఆ టైంలో వారికి ఎలా అనిపించిందో, వాళ్ళ ఆత్మలో, వాళ్ళ శరీరాల్లో, వాళ్ళ మనసులో ఎలా అనిపించిందో. కానీ వెంటనే వారందరూ కూడా ఆయన గ్రంథము చుట్టి వారికి ఇచ్చినప్పుడు మరి ఇచ్చి నార్మల్గా కూర్చున్నాడంట. అయితే వారందరికీ కూడా మరి వారు తేరి చూస్తున్నారంట. అప్పటి వరకు తేరి చూడాల్సిన అవసరం లేదు, కానీ మరి ఏదో జరిగింది, చదువుతుంటే ఏదో అనిపించింది. అందరూ ఆయన వైపు అలాగే చూస్తూ ఉన్నారంటే ఈ చదివినప్పుడు. మరి చదివి వచ్చి కూర్చున్న తర్వాత సో వెంటనే యేసు ప్రభు వారు మౌనంగా లేడు, హల్లెలూయా పలుకుతున్నాడు. ఈ పలికే దేవుడు, వాక్యమే ఉన్న దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఆయన మాట్లాడితే ఏదైనా జరుగునన్నట్టుగా ఏమంటున్నాడు తెలుసా? ఇది ఈ రోజే మీ జీవితంలో మీరు వినిన ఈ మాట ఈ రోజే మీ వినికిడిలో నెరవేర్చబడుతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు బంధించబడుతున్న వారులారా, మీ జీవితంలో బంధకాల నుండి బయటకు రండి. ఇదిగో వినలేని వారులారా, ఈరోజు మీరు వింటున్నందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక అని చెప్పండి. ఈరోజు గుడ్డివారు చూచుదురు గాక, యేసు నామములో రిహల్లమ షికందరబ, నలిగిన వారు విడిపించబడుదురు గాక, బంధకంలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చుదురు గాక. ఇదిగో మీ జీవితంలో హితవస్త్రం అని యేసు నామములో ప్రకటించబడుతుండగా ఓ రిహల్లమ షికంద గొప్ప కార్యములు మీరు చూచుదురు గాక యేసు నామములో. నిజం చెప్పాలంటే ప్రకటించుటకు అని చెప్పేసి ఉండొచ్చు, కానీ ఇక్కడ ప్రకటించబడినది ఆమేన్ అవును గాక అయిపోయినది. సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న మాట, సంవత్సరాల నుండి ఎంతో మంది ధ్యానించిన మాట ఈ రోజు ఈయన రూపంలో ఈయన పలుకుతుండగా నెరవేర్చబడుతుంటుండగా అధికారంతో చెప్తున్నాడు, ధైర్యంతో చెప్తున్నాడు, బోల్జలిస్తూ చెప్తున్నాడు. ఆ వాక్యం ఆయనే ఉన్నాడు కాబట్టి, ఆయనే వచ్చి ఉన్నాడు కాబట్టి ఈ రోజు మీ వినికిడిలో ఈ మాట నెరవేర్చబడిందని ధైర్యంగా చెప్పుతున్నప్పుడు వారందరూ కూడా ఆశ్చర్యపడి ఏమంటున్నారంటే, ఈయన నిన్న మొన్నటి దాకా మరి మన మధ్యలో ఒట్టిగా వాక్యం చదివిన ఒక యోసేపు కొడుకు కాదా, ఈయనెవరు మన మధ్యలో నివసించిన బిడ్డ కాదా, ఏంటి మార్పు అని చెప్పేసి ఆశ్చర్యపడి వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటున్నప్పుడు అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, మీరు నిజమే నా గురించి ఇప్పుడు ఏదో చెప్పుకుంటున్నారు, కానీ మీరే రాబోయే కాలంలో ఒక మాట అంటారు. అంటే ఇంకా అప్పటికి అద్భుతాలు సూచక్రియలు చేయడం ఆరంభించలేదు, కానీ మరి తన తర్వాత ఇక్కడ నుండి వెళ్ళిపోయి వేరే చోట జరుగుతున్న ఆ అద్భుతాల గురించి ముందుగా నేను చెప్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత మీరు అప్పుడు అక్కడ చేసిన అద్భుతాలు ఇక్కడ కూడా చేయని మీరే ప్రశ్నిస్తారు, మీరే నన్ను నిందిస్తారు. నిజమే, ప్రవక్తలకి వాళ్ళ సొంత స్థలంలో మరి ఘనత ఉండదని చెప్పిన మాట ఇప్పుడు మీరు నన్ను ఏదో చూస్తున్నారు, కానీ ఖచ్చితంగా మీరు నన్ను నెగిటివ్ చేస్తారు. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే అప్పటిదాకా బోధించినా, నమ్మకంగా ఉన్నా, తగ్గించుకొని ఉన్నా వాళ్ళకి సంతోషమే, ఆనందమే అతన్ని చూస్తే. కానీ ఇప్పుడు అధికారపూర్వకంగా మరి తను చెప్తున్న మాటలను బట్టి ఓర్వలేనితనం వచ్చేసింది. మరి అసూయ అనేది ఆల్రెడీ ఆరంభించబడింది అదే సమాజ మందిరంలో. అవునండి, ఇప్పుడు సమాజ మందిరంలో అంటే మన మందిరాలలో అదే జరుగుతుంది. మామూలుగా వెళ్ళి కూర్చున్న వాళ్ళని ఎవరు పట్టించుకోరు. మంచి అభిషేకం, మంచి ప్రార్థనలు ఉంటే అయితే కొంతమంది ఆనందిస్తారు వాళ్ళని బట్టి, కొంతమంది కులుక్కుంటున్నారు. చూస్తలేమో, ఎందుకంటే అది సాతాను గాడి పని అండి. మన సాతాన్ని జయించనివ్వద్దు. వాడు మనలో ఏదో ఒక రకంగా
మన ద్వారా వాడు ఏదో ఒక క్రియలు చేస్తున్నాడు కాబట్టి వాడిని గెలవనివ్వద్దండి. దేవునికి స్తోత్రం కలుగునాక. ఈ అసూయ, ఈ కులులు కుతంత్రాలు మరి ముఖ్యంగా సంఘాల్లో ఉండనివ్వకండి దయచేసి. అది ముఖ్యంగా దేవుని బిడ్డలపైన దయచేసి పెట్టుకోకండి. వారు ఎంతో ప్రయాసపడి ఎంతో దేవుళ్ళు ఎదుగుతూ దేవుని పాదాలు పట్టుకొని పొందుకుంటున్న అభిషేకం కాబట్టి మనం వారిని తక్కువ చేయడానికి లేదు, వారి మీద అసూయపడడానికి లేదు. కావాలంటే నువ్వు కూడా కోరుకో, నువ్వు కూడా ప్రయాసపడు, నువ్వు కూడా ప్రార్థన, నువ్వేం చేస్తే పొందుకున్నావు నాకు కూడా చెప్పు, నేను కూడా మరి నీతో పాటుగా సహవాసం చేస్తే నేను పొందుకుంటానని వారితో సహవాసం చేయండి. కానీ కుళ్ళుకొని వారిని తొక్కి పడేయడానికి చేయకండి దయచేసి. నేను ఎంతోమందిని చూస్తున్నాను. అమ్మటికి వస్తే నేను కూడా మొదట్లో తెలియని తనంలో ఎంతోమంది చేత మరి అవమానించబడ్డాను, ఎంతోమంది చేత అసూయ పాలయ్యాను. మరి ఆ టైంలో నిజంగా చెప్పాలంటే దేవుడు నాకు సహాయం చేయకపోతే నేను నిలబడేదాన్ని కాదు. నేను కూడా మరి వెనక్కి వెళ్ళిపోయేదానేమో, పడిపోయేదానేమో, కృంగిపోయేదానేమో. మరి క్రిస్టియానిటీలో వచ్చిన తర్వాత కూడా నేను గాయాలు పొందుకునేవి ఎక్కువ అండి మనుషుల వల్ల. కానీ దేవుడు నన్ను ఆదరించాడు. ఇక్కడ యేసుప్రభు వారు కూడా నిజంగా చెప్పాలంటే అప్పటి వరకు వాళ్ళ మాట విధానం వేరుంది. ఎప్పుడైతే తిను బోధించిన విధానం, చదివిన విధానంలో మార్పు రాగానే వాళ్ళలో ఇదో నెగిటివ్ అనేది యేసు ప్రభు కనిపించింది కాబట్టి ఆయన చెప్తున్నాడు, మీరు నన్ను ఎవరు పట్టించుకోరు, మీరు ఎవరు నన్ను లెక్క చేయరు, అందుకే మీ దగ్గరికి నేను రాలేదు అని చెప్పలేకనే చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఏలియా కాలంలో ఎంతోమంది విధవరాలు ఉన్నా కూడా మరి నిజం చెప్పాలంటే ఎక్కడ ఏలియా ఎక్కడున్నాడండి? ఇజ్రాయెల్ ప్రాంతంలోనే కదా ఉంది. అంటే ఈ ఇజ్రాయెల్ 12 గోత్రాలకు సంబంధించిన వారి మధ్యలోనే ఉన్నాడు కదా. మరి ఆ సమయంలో మరి అందరు ఇజ్రాయెల్లో ఎంతోమంది విధవరాలు ఉన్నారు, ఎంతోమంది కరువులతో ఉన్నారు. కానీ వాళ్ళెవరి దగ్గరికి రాలే. అదే ఇజ్రాయెల్లో ఉన్న మరి ఒక సారేపతి విధవరాలు, ఒక అన్యురాలి దగ్గరికి మరి దేవుడు ఏలియాని పంపించి మరి ఆ బిడ్డను పోషించడం అనేది జరిగింది. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగాక. ఎందుకోసం అంటే మరి మీరు మమ్మల్ని తృణీకరిస్తారు, దేవుని తృణీకరిస్తారు, కానీ అన్యులైన దేవుని వైపు తిరుగుతారేమని దేవుడు కోరుకుంటున్నాడు అన్నట్టుగా చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఏలియా టైంలో ఆ రీతిగా అద్భుతం జరిగితే ఎలీషా టైంలో కూడా సేమ్ అదే ఇజ్రాయెల్ దేశంలో ఎంతోమంది కుష్టి వాళ్ళు ఉన్నారు. అంతమందికి ఎవరికి ఎలీషా ద్వారా స్వస్థత రాలేదు. కానీ మరి నామాను అని ఒక సిరియా దేశానికి సంబంధించిన వ్యక్తి వచ్చి మరి ఎలీషా ద్వారా స్వస్థతను పొందుకొని వెళ్ళాడు. నిజం చెప్పాలి అంటే అక్కడ కూడా ఇజ్రాయెలైట్స్ మరి దీవెన పొందుకోలేకపోయారు. ఏమంటున్నా అంటే దేవాది దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి దీని నుండి అనేది మనం ఆలోచన చేస్తే మరి అర్థమయ్యేది ఒకటి ఏంటంటే దేవాది దేవుడు అందరి కోసం వచ్చి ఉన్నాడు, అందరినీ చూసుకుంటాడు. అన్యులని అంత మాత్రమే కాదు, ఆయన బిడ్డలని ఇజ్రాయెల్స్ అని తేడా ఏమీ లేదు, యూదులని గ్రీకు దేశస్తులని వారి తేడా ఏమీ లేదు, అందరూ ఆయన బిడ్డలని. పాత నిబంధనలోనే ప్రవచనాత్మకంగాను ఎంతోమంది రాయలేదంటారా జెంటైల్స్కి మరి న్యాయం చేస్తానని. మరి నిజంగా చెప్పాలంటే ఏషియా గ్రంథంలో చక్కటి మాటలు ఉంటాయండి. మరి అన్యులకి వెలుగు వచ్చాను, అన్యులు వెలుగుని అంగీకరించి ఉన్నారు, అన్యుల మధ్యలోకి వెలుగుగాను నిన్ను నిలబెడతానని మనుషులమైన మనకి వాగ్దానం చేస్తున్నాడు, ఆయన బిడ్డలమైన మనకి వాగ్దానం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవాది దేవుడే వెలుగుగా నిలబడబోతున్నాడంట. అయితే ఇక్కడ సద్దకేళ్ళు పరిశీలన రూపంలో ఉన్న మరి ఇశ్రాయేలీయులు దేవునిని దూరం చేసుకొని బ్రతుకుతున్న వీరితో మరి యేసుప్రభు వారు డైరెక్ట్ చెప్తున్నారు, నిజమే ఈ వర్తమానం ఉంది, ఇది నిజమే, ఈరోజు మీ పట్ల నెరవేర్చబడుతుందంటే అక్కడ నమ్మట్లేదు. కానీ ఈయనకేంటి పవర్, ఇదేంటి అధికారం, ఎందుకు వచ్చింది ఈయన మామూలు మనిషి కదా, మన చుట్టం కదా, మన పక్కోడు కదా, ఏంటంటే ఈయనతో అని చెప్పేసి నెగిటివ్గా మాట్లాడుతున్నారండి. అందుకే యేసుప్రభు వారి పట్ల కఠినంగా ఉండడం అనేది జరిగింది. అక్కడ అంత మాత్రమే కాదు, వాళ్ళకి ఇంకా కోపం వస్తుందంట. ఎంతమంది ఉన్నా వీళ్ళని స్వస్థపరచారు కానీ బయట వాళ్ళని ఎవరినో స్వస్థపరిచాడు, ఏలియా స్వస్థపరిచాడు, ఎలీషా ద్వారా స్వస్థత పొందుకున్నారు అని చెప్తుంటే వీళ్ళకి ఇంకా రేషం వచ్చేసి, అంటే మమ్మల్ని అంటున్నావా, మాకు స్వస్థత రాలేదని అంటున్నావా అని. వీరికి అవును కదా, మేము ఎందుకు పొడగొట్టుకున్నాం, మేము ఎందుకు పొందుకోలేకపోయినా తగ్గింపు స్వభావం లేదు, కానీ ఇంకా కోపం వస్తుంది. వారిలో ఉన్న దురాత్మ మరి అక్కడ యేసు ప్రభుకే వ్యతిరేకంగా మాట్లాడేలాగా చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, అక్కడితో ఆగకుండా ఆ యేసు ప్రభుని చంపాలని ఆ రోజు నుండి మొదలుపెట్టారు. మనం నిన్న ధ్యానించాం కదండి. నిజం చెప్పాలంటే ఆయన జ్ఞానాన్ని బట్టి, ఆయన వర్ధిల్లుతను బట్టి, ఆయన యథార్థతను బట్టి, ఆయనకున్న ఆ మంచి లక్షణాలను బట్టి అందరూ ఆయనని ఘనపరుస్తున్నారు. కానీ ఎప్పుడైతే దేవుని సేవకుడిగా అభిషేకించబడి సేవలో ముందుకు సాగుతున్నాడు ఓర్వలేకపోతున్నారు. తన వారే వాళ్ళ మధ్యలో ఉన్నవారే, ఆయనకు సంబంధించిన వారే మరి అతన్ని కాదంటున్నారు, తృణీకరిస్తున్నారు. ఆయన చూడండి ఏంటంటే కొండ మీదకి తీసుకెళ్ళి మరి కింద పడేసి చంపేయాలన్నంత ప్రయత్నం చేస్తున్నారంట 29వ వచనంలో మనం చూస్తున్నప్పుడు. ఆ తర్వాత చూసినప్పుడు అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను. ఇది మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నామండి. యేసు ప్రభు గురించి మనం ఆరంభిస్తున్నాం. యేసు ప్రభు ధ్యానము, యేసు ప్రభు జీవిత విధానం, యేసు ప్రభు 3.5 సంవత్సరాలు ఏమి చేశాడు, ఎలా ఉన్నాడు, ఎలా స్వార్థ ప్రకటించాడు, ఎలా శిష్యులతో మాట్లాడి ఉన్నాడు, ఏం బోధించాడు అనే మాటలు మనము ఇంకా మీదట మనం ధ్యానించబోతుండగా మరి దేవుడు మనతో ఇంకా గొప్ప గొప్ప సత్యాలు నేర్పించునుగాక. రిహల్లామా షికందరబ. అవునండి, దేవుడు మాట్లాడుతున్నమాట చూడండి. ఆయన ఏంటంటే ఇక్కడ వీళ్ళతో టైం వేస్ట్ చేసుకోలేదండి. మరి ఆయనకి సమయం ఉంది, ఎంత ఉంది, 23.5 సంవత్సరాలు ఉంది. తర్వాత ఆయన చేయాల్సిన పని శిలువ యాగం, అది చేసి
ఆయన ముందుకు సాగాల, ఆయన పని ముగించుకోవాలా. కాబట్టి ఇప్పుడు వీళ్ళతో సమయం వ్యర్థం చేయలేడు. నిజం చెప్పాలంటే వీళ్ళ దగ్గర కూర్చుని మొత్తం చెప్పొచ్చు, అన్ని అద్భుతాలు వాళ్ళ ముందర చేసి ఇంకా దేవుడితో అంటే తండ్రి దేవుడు పంపించిన యేసుని నేనే, మరి అక్కడ లోకరక్షకుడు అని నేనే, అక్కడ చెప్తున్న మాటలు నేనే చెప్పుకుంటూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళ కోసం సమయం వ్యర్థం చేయడం కాదు, వాళ్ళని ఎలా రక్షించుకోవాలో ఎలా కాపాడుకోవాలో అది తర్వాత సంగతి. ముందు నేను వచ్చిన పని కంప్లీట్ చేయాలా. ఇంకా ఎంతోమంది బయట ఉన్నారు, అన్యులు ఉన్నారు. అవును, పాత నిబంధన ప్రకారంగా ఆ పాత నిబంధన అంతా ఇజ్రాయెల్ పక్షానే, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగానే, ఇజ్రాయెల్ పక్షంగానే, ఇజ్రాయెల్కి వ్యతిరేకం. అంటే ఇజ్రాయెల్ తప్పు చేస్తే శిక్ష, వాళ్ళని గద్దించడం, వాళ్ళపైన నెగిటివ్ ప్రవచనాలు, తర్వాత వాళ్ళని కరుణించి క్షమించి మళ్ళీ గాయాలు కట్టి అన్నీ అన్నమాట. అంటే వాళ్ళ నిమిత్తమే జరిగిందంతా పాత నిబంధన అంతా. కానీ కొత్త నిబంధన అంతా లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం కాబట్టి ఆయన సమయం వ్యర్థం చేసుకోలేడు. కాబట్టి వాళ్ళని అక్కడే వదిలేసి మీ సంగతి దేవుడే చూసుకుంటాడు, తర్వాత సంగతి నాకున్న పని ముఖ్యం అని చెప్పేసి వాళ్ళతో పోట్లాడట్లేదు, వాళ్ళతో గెలవట్లేదు. ఇది మనం నేర్చుకోవాలండి. ఇప్పుడు కూడా మనం ఈ భారతదేశంలో ప్రత్యేకంగా మనం భారతదేశమనే కాదు ఏ దేశంలో ఉన్నా సరే మన పరిస్థితి ఏంటంటే మనం నిరూపించుకుంటూ బ్రతకండి దయచేసి. సంఘంలో కానీ బయట కానీ ఎక్కడ కానీ మీకు దేవుడిచ్చిన పరుగు పందెంలో ముందుకు సాగాలి. యేసు ప్రభువారే వాళ్ళని పక్కకు పెట్టేశారు. చూడండి, ఈవెన్ జీసస్ ఫ్లీ అవే ఫ్రమ్ ద పీపుల్ అండ్ ద సర్కమ్స్టాన్సెస్. ఆ పరిస్థితి నుండి, ఆ సర్కమ్స్టాన్సెస్ నుండి ఆయన పారిపోయాడు. దొంగలాగా కాదు, పిరికివాడే పారిపోలే. టైం వేస్ట్ చేయొద్దు అని, అందుకే పందుల ముందులో ముత్యాలు చల్లొద్దు అని ఆయనే మనకి నేర్పించాడు కదండి ఎన్నోసార్లు. అలాగే మరి ఏంటంటే వ్యర్థం చేసుకోకు, సరే చెప్పేశావు, చూపించావు, అర్థమైపోయింది, వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళేంటో వాళ్ళ మొండితనం, మూర్ఖత్వం వేరు. కానీ మన పని ఏంటి? ఎవరికి దగ్గరికి దేవుడు నడిపిస్తున్నాడు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎవరు రిసీవింగ్ మోడ్లో ఉన్నారు వాళ్ళ దగ్గరికి మొదటిగా మనం వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. అవును, ప్రార్థన చేద్దాము. అవును, కోత విస్తారంగా ఉందండి. ఆ కోతని కోయవారుగా మనల్ని దేవుడు నమ్ముతున్నాడు. అందుకే ఆయతపరచబడదాము, సిద్ధపరచబడదాము దేవుని చేత, దేవునిలో ఆయనకు అప్పచెప్తాం. ప్రభా, టేక్ మీ లార్డ్, ఫిల్ మీ లార్డ్, మోల్డ్ మీ లార్డ్, యూజ్ మీ లార్డ్. చక్కటి పాట కదండి ఇంగ్లీష్లో. అవును ప్రభా, నన్ను తీసుకో, నన్ను సరిచేయి, నన్ను చెక్కు, నన్ను వాడుకో ప్రభా అని రాస్తూ ఉంటాడు. అవును కదా, తీసుకో ప్రభా, ఇంకా నీకు ఆయాసకరమైనవి నాలో ఏమున్నాయో ఎన్నున్నాయో తీసివేయనైనా నాకొద్దు ప్రభా అని చెప్పేసి మనము నిజంగా ప్రార్థన చేద్దాము. చూడండి, ఆయన చక్కగా చెప్తున్నాడు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నట. ఇప్పుడు ఎవరి మీద ఉందో తెలుసా? అదే ఆత్మ ఇప్పుడు నీ మీద నా మీద లేదా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేడా? మనము ప్రార్థించగా కార్యాలు జరగవా? మనం బీదలకి సువార్త చెప్పాల్సిన వారము కాదండి. బీదలంటే డబ్బు లేని వారు, డబ్బులున్నవారని కాదండి. నిజం చెప్పాలంటే ఎస్, వాళ్ళు కూడా వర్ధిస్తారు. నిజం చెప్పాలంటే సువార్త అందని మాయకచ్చనం నశించిపోతున్న ఆత్మలండి. ఆత్మల భారం ఎంతమందికి ఉంది, ఎవరికి ఉంది అనేది ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఆయన నన్ను అభిషేకించిన, అవును నిన్ను అభిషేకించాడు, నన్ను అభిషేకించాడు. దేవాది దేవుని అభిషేకించిన దేవుడు మనల్ని అభిషేకించాడు. ఎందుకు? గుడ్డివారి కళ్ళు తెరిపించబడడానికి. ఎస్, అద్భుతాలు జరగాల, సూచక్రియలు జరగాల, మరి గొప్ప గొప్ప కార్యములు జరగాల. అప్పుడు ఎంతోమంది అన్యులు నమ్ముతారండి. నిజమే, కాదలేని కార్యాలు మన ద్వారా జరిగించుతుండగా, యేసు ప్రభు మనలో ఉండి జరిపిస్తుండగా, ఆయనే మనల్ని వాడుకుంటుండగా దేవుని వైపు ఎంతోమందిని ఆకర్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సమర్పించుకుందామా ఈ మధ్యాహ్న కాల సమయంలో? నిన్ను కోరుకుంటున్నాడండి దేవుడు, నిన్ను కోరుకుంటున్నాడు, నన్ను కోరుకుంటున్నాడు. ఆయన నిమిత్తం మనము ప్రయాసపడదాం, పరుగులు తీద్దామండి. నిజమే, ఇంకా మనం ముందుకు సాగొచ్చు. ఇంకెన్నో మార్చలు ఉన్నాయి. ఆ తర్వాత ఎన్నో అద్భుతాలు సూచక్రియలు చేశాడు. దయ్యాలని ఎల్లగొట్టాడు, కుంటి వాళ్ళని నడిచేలాగా చేశాడు. అయినా కూడా పరిసయ్యులు, సద్దకేలు వారు ఎలా ప్రవర్తించారో మనం చూస్తూనే ఉంటాం. అలాంటిది వాళ్ళే ధర్మశాస్త్రం తెలిసిన వారే, ఆ వాక్యానుసారంగా జీవించడానికి ప్రయాసపడిన వారే యేసు ప్రభుని గ్రహించలేకపోతే, అర్థం చేసుకోలేకపోతే ఇక్కడ మరి ఈ దేశంలో ఈ విగ్రహారాధికులు ఎలా తెలుసుకుంటారండి? మనం ఎంత మరి ప్రయాసపడవలసిన వారంగా ఉన్నామో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నిజమే, పరిశుద్ధాత్మ ఎదుట మరి మనము నిలబడి ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుని సహవాసంతో మనం జీవిస్తున్నాము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనే ముందుకు సాగుదాం. చూడండి, ఆయన ఆత్మ మనలో ఉందంట, ఆయన మనలో ఉన్నాడంట. ఒక పాట గుర్తొస్తుంది, ఏమనండి, ఆయన ఆత్మ మనలో, ఆయన అభిషేకం మన పైన అన్నట్టుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆత్మను కోరుకుందాము. అభిషేకించు ప్రభా, నన్ను అభిషేకించు, ఇప్పుడు అభిషేకించు ప్రభా, నీ కొరకు సాక్షాత్కారంగా జీవించడానికి నన్ను అభిషేకించు ప్రభు అని అడుగుదామండి. ఆయన పాదాలు పట్టుకొని అడుగుదాము. ఈ లోకాన్ని దేవుని సొత్తు చేయడానికి కావలసిన అభిషేకము,
పాపాన్ని జయించగలిగిన అభిషేకము, పాపంలో ఉన్న వారిని బయటికి తీసుకొచ్చే ప్రేమతో కూడిన అభిషేకము, ఆదరణనిచ్చే అభిషేకము, పాపులను వ్యభిచారాలను సైతము దేవుని వైపు త్రిప్పడానికి కావాల్సిన అభిషేకము, ఆత్మను మనం ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో కోరుకుందాం. ఇదిగో దేవుని ఆత్మ నీ పైన ఉన్నదంట. మారదామండి. నిజంగా నేనేం చెప్తున్నానంటే, ఎస్ వీఆర్ గెటింగ్ ప్రిపేర్డ్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్. మనం దేవుని రెండో రాకడ నిమిత్తము సిద్ధపరచబడుతున్నాము. కాబట్టి నేను ఈ సువార్తను ఎన్నుకున్నానని మరలా చెప్తున్నాను. ఈ లూకా సువార్తలో ఎన్నో లిఖించబడి ఉన్నాయండి. క్రమముగా అంటే ఒకటి తర్వాత ఒకటి క్లియర్గా ఆయన రాసి ఉన్నాడు. కాబట్టి అంటే మరి ఒక్కొక్కటి మనం ధ్యానిస్తుండగా యేసు ప్రభు గురించి పూర్తిగా మనం నేర్చుకుంటున్నాం. యేసు ప్రభు చేసిన కార్యముల గురించి నేర్చుకుంటున్నాం. యేసు ప్రభు జీవించినంత కాలం ఏం చేశాడో మనం నేర్చుకుంటున్నాము, ధ్యానిస్తున్నాము. అంత మాత్రమే కాదు, ఒక సత్యం నేర్చుకోవడం ఎందుకు, తెలుసుకోవడం ఎందుకు, మరి ఏం చేయడానికి అంటే ఆయనలాగా జీవించడానికి, ఆయనలాగా అద్భుతాలు చేయడానికి, ఆయనలాగా గుడ్డి వారి కళ్ళు తెరపడానికి. అవునండి, కేవలం శారీరక గుడ్డితనం మాత్రమే కాదు, ఆత్మీయ గుడ్డితనాన్ని కూడా తెరిపించడానికి మన ద్వారా దేవుడు కార్యాలు చేయను గాక. రీహల్లా మా షికందరబ. అవును, ఇక్కడ చూస్తే వీరు ఆయన ఉన్న నజరేతులో ఉన్న ఆ ప్రజలైతే మరి అప్పటి వరకు చిన్నప్పటి నుండి అతన్ని చూసిన వారికైతే వారు ఎందుకు ఆయనని తృణీకరిస్తున్నారు, అవునా నిజమా అని చెప్పేసి మరి తను అడిగిన ప్రశ్నలకి వాళ్ళు ఒకప్పుడు జవాబులు ఇచ్చిన వారు మరి తిను మాట్లాడుతున్నప్పుడు అవును కదా అని చెప్పి సంభాషించవచ్చు కదా, ముచ్చటించవచ్చు కదా, వాటి గురించి వాళ్ళు కూడా డిస్కషన్ చేసుకోవచ్చు కదా. మరి ఎందుకు నెగిటివ్గా అయిపోతున్నారంటే ఏమీ లేదండి. వారు అక్కడ యోహాను గారు చెప్తున్నట్టుగా సర్ప సంతానమా, మిమ్మల్ని మీరు మారు మనసు కలిగిన ఫలం మీలో లేదు కాబట్టి మారు మనసు కలిగిన ఫలాన్ని అనుభవించండి, అంటే మీరు ఫలించండి అంటున్నాడు. ఆ ఫలింపు లేని వారు మందిరంలోనే వారు ఉన్నారని ఇక్కడ అర్థమవుతుంది కదా. ఫలింపలేని వారు మందిరంలోనే ఉన్నారండి. ఇప్పుడు మన మందిరాల్లో కూడా ఎంతమంది ఫలింపలేని వారు ఉన్నారో నువ్వు కూడా అలా ఉన్నావేమో. జాగ్రత్త సుమే, తెలుసుకొని నీ జీవితాన్ని మార్చుకో. ఆత్మస్వరూపుడు సత్యస్వరూపైన దేవాది దేవుడు ఎలా వస్తున్నాడో తెలుసా అండి? ఆయన వస్తున్నాడు. ఆయనకి మనం ఎదురవ్వాలి అంటే మచ్చైనను డాలైనను లేని దానిగా మనము మరి సంసిద్ధపరచబడవలసిన వారిగా ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రీఖాలమా షికందరబా సిక్కతూరి హెలబా షికందరబా. జీవజలం అనే పాటను పాడుకుంటాం. మరి ఈ వాక్యాన్ని ముగించుకుందాం. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా. నిజమే కదండి, ఎండని నదిలాగా నీ అంతరంగంలో జీవపు ఆత్మ ఉబుకుచుండగా, జీవజల నదులు నీలో ప్రవహించుచుండగా. నిజమే, మనుషులు మనల్ని తృణీకరిస్తారేమో, కానీ దేవుడు సంకల్పించబడిన జనం, పంటకి అంటే కోతకి సంసిద్ధంగా ఉన్న జనం మాత్రం 100% ఆకర్షించబడతారండి. నీ ఊట దగ్గరికి వారు వస్తారు, ఆ ఊటలో వాళ్ళు కూడా మునిగి తేలుతారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మన ఊటల్ని శుద్ధీకరించుకుందాం. ఆయన జీవపు ఊటలు, ఆయన జీవపు మాటలు మనలో ఉండును గాక. ఆయన చెప్పిన బోధని మనము తృణీకరించకుండా ప్రభువు చెప్పినట్టుగా ఆయన ఆత్మచేత మనము నింపబడదాము. దేవునికి స్తోత్రమే కలుగును గాక. అవునండి, లోయలన్నీ పూడ్చబడాలా, మెరుకు మార్గములను పోవాలా, మార్గాలన్నీ సరళమైపోవాలా. ఈ సువార్త అవును వచ్చేసింది లోకానికి, కానీ ఈ సువార్తకి అడ్డుకుంటున్న శక్తులు ఏవైతే ఉన్నాయో మనుషులు కాదండి. ఈ లోకానుసారంలో మనకు కనిపిస్తున్న వ్యతిరేకతల గురించి కాదు, కానీ నిజం చెప్పాలంటే సాతాను తీసుకొస్తున్న ఆటంకాలని తొలగించాలంటే మనకు కావాల్సిందల్లా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, సహవాసం అండి. ఆయన మనకి బోధిస్తాడు. ఇక్కడ చూడు ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభు వారి నోరు మూసుకొని గమ్మున వెళ్ళిపోయాడు. ఎందుకు తెలుసా? డోంట్ వేస్ట్ ద టైం, డోంట్ వేస్ట్ యువర్ టైం అని దేవుడు చెప్తున్నాడు. అవును, నువ్వు ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడు, ఎక్కడ పరిగెత్తాలో అక్కడ పరిగెత్తు, ఎక్కడ నోరు తెరవాలో అక్కడ నోరు తెరవు, ఎక్కడ ప్రార్థించాలో అక్కడ ప్రార్థించు, ఎక్కడ కాలు దుమ్ముని దులుపుకోవాలో అక్కడ దులుపుకో, ఎక్కడ దీవించాలో అక్కడ దీవించమని దేవుడు చెప్తున్నాడు. ఎంత కాలంలో ఇప్పుడు మనం ఎవరిని తీర్పు తీర్చే సమయం మనకి లేదు, ఎవరిని నిందించే సమయం మనకి లేదు, ఎవరితో అంటే వాదించే సమయం మనకి లేదు, ఎవరి దగ్గర గెలిసే సమయం మనకి లేదండి. మనకున్నదల్లా ఆయన అప్పచెప్పిన బాధ్యతని సంపూర్ణంగా మనము తుదముట్టించడానికి కావాల్సిన జ్ఞాన వివేచన అభిషేకము. అవునండి, జ్ఞానమునందు మనం వర్ధిల్లాలి. మనుషుల దయ మనకు కావాలి, దేవుని దయ మనకు కావాలి. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారు ఏ రీతిగా అయితే ఆత్మలో
బలము పొందుకొని వర్ధులుతూ మరి దినదినము ఆయన దేవునితో నడిచాడు. అవునండి, ఎలా ఆత్మలో వర్ధిల్లాడు, ఆయన ఆత్మలో ఎలా ఎదిగాడు అంటే ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు, తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు, మరి తను ప్రత్యేకించుకొని ప్రార్థన చేస్తున్నాడు. అవును, సేవ ముఖ్యమే, పరిచర్య ముఖ్యమే, కానీ దేవునితో సహవాసం కూడా చాలా ప్రాముఖ్యమైనదని. అప్పుడే మనం పొందుకోగలం, దేవుని స్వరం క్లియర్గా వినగలం. అవును, దేవునికే ప్రార్థన అవసరమైతే మనకే ఎంత కావాలండి చెప్పండి. దేవుని స్వరం వినకుండా మనం పరిగెడితే అది వ్యర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఉన్నానండి, ఇప్పుడు ప్రిపేర్ అయ్యి మీకు చెబితే కొంచెం ఒక్క మాట అన్నా మంచిగా చెప్పగలను. అసలు ప్రిపేర్ కాకుండా నేనేం చెప్పగలనండి? నిజమే, నేను ప్రిపరేషన్ ఎంత తక్కువ చేస్తానో నాకు తెలుసు ఈ వాక్యం చెప్పడానికి. బట్ స్టిల్ నేను దేవుని మీదనే ఆధారపడతాను. కానీ కనీసం ఏమి చెప్పాలో కనీసం నేను తీర్మానం తీసుకోకుండా సిద్ధపడకుండా వస్తే నేను మీకు ఏం బోధిస్తానండి? నేను ఏం చెప్పగలను చెప్పండి? కానీ ఆత్మదేవుడు మాత్రం ఏం చేస్తాడు తెలుసా? ప్రభా నేనున్నానన్నప్పుడు, నా నోటిని నింపు అన్నప్పుడు ఆయన నడిపిస్తాడు. ఆ సిద్ధపడిన దానికంటే కూడా ఇంకా గొప్పగా మన ద్వారా కార్యాలు చేస్తాడు. అలాగే మనం కూడా సిద్ధపడిన వారంగా మనం ఉండాలండి. ప్రతి విషయంలో, ప్రతి దినం, ప్రతి సెకండ్ యేసు నామములో ముందుకు సాగడానికి కావాల్సిన అభిషేకం పొందుకుందాము గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా నీకు స్తోత్రం. అవును తండ్రి, గొప్ప దేవుడవు తండ్రి. అయ్యా ప్రభా, మేము సిద్ధపరచబడుతుండగా నైనా తండ్రి ఈ 10వ భాగాన్ని బట్టి కూడా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. ఇంకనూ ప్రభా అయ్యా మాకు బోధించవలసినవన్నీ కూడా మీరు బోధిస్తూ నీ చిత్తానుసారంగా మేము జీవించడానికి కావాల్సిన ప్రతిదీ మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. My name is Epsiba Beulah. Before I was a Hindu girl, doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. So I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die that. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot I accepted Lord as my Savior. The next moment I felt free from the burdens, and all kind of thoughts and everything left me.